this is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. నాకు డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉంది, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఎన్ని మెడికేషన్స్ వాడినా తగ్గటం లేదు, ఏం చేయాలి అన్న వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్ అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో జనరల్గా చాలా మంది వస్తుంటారు క్లయింట్స్, నాకు డాండ్రఫ్ ఉంది, నేను ఈ మెడికేషన్ వాడాను, కంట్రోల్ అయింది, సో మళ్ళీ నాకు ఇప్పుడు డాండ్రఫ్ వస్తుంది, కానీ ఎన్ని మెడికేషన్స్ వాడుతున్నా ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గటం లేదు అని చెప్పి వస్తూ ఉంటారు. అండ్ సివియర్ హెయిర్ ఫాల్ అవుతుంది అని వస్తారు. సో వాళ్ళల్లో మేము ఆఫర్ చేసే బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే హెయిర్ రిజువినేషన్ థెరపీ అని ఉంటుందండి. హెయిర్ రిజువినేషన్ థెరపీలో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ఈ అన్కంట్రోల్డ్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళలోని మనం ఒక హై ఫ్రీక్వెన్సీ కోంబ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ హై ఫ్రీక్వెన్సీ కోమ్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఆ డాండ్రఫ్ ఫ్లేక్స్ అంతా రిమూవ్ చేస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కొన్ని మెడికేటెడ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఆ మెడికేటెడ్ సొల్యూషన్స్ ఈ స్కాల్ప్ మొత్తం అప్లై చేస్తాం. స్కాల్ప్ మొత్తం అప్లై చేసి విల్ లీవ్ ఇట్ ఆన్ ఫర్ సమ్ టైమ్. దాని తర్వాత హెయిర్ వాష్ అనేది చేసి, హెయిర్ వాష్ చేసిన తర్వాత హెయిర్ అనేది డ్రై చేసేస్తాము. డ్రై చేసేసిన తర్వాత ఎల్ఈడి లైట్ అనేది పెడతాము. ఈ ఎల్ఈడి లైట్ ఏం చేస్తుందంటే కొంచెం సర్క్యులేషన్ని పెంచుతుంది. అట్ ద సేమ్ టైం కొంచెం అక్కడ వార్మ్త్ ఇవ్వడం, సర్క్యులేషన్ అది పెరగడం అనేది జరుగుతుంది. సో మనకి డాండ్రఫ్ కంట్రోల్ అవ్వడమే కాక సో మనకి హెయిర్ ఫాల్ కూడా ఏదైతే అవుతుందో అది కూడా మనకి కంట్రోల్ అవుతుంది. సో ఇది ఎన్ని సెషన్స్ తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి? సో జనరల్గా ఫర్ మినిమం ఆఫ్ ఎంత గ్యాప్తో అంటే ఫర్ అట్లీస్ట్ ఎవ్రీ 10 daysకి మీరు ఇలా తీసుకుంటా ఉంటే మీకు ఆ డాండ్రఫ్ అనేది పూర్తిగా ఎలిమినేట్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి. మినిమం ఆఫ్ 6 to 8 sessions అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్.